ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అమృత వేళ సమయం చాలా చాలా మంచిది. అందువలన ప్రభాత వేళలో లేచి ఏకాంతంలో కూర్చుని బాబాతో అత్యంత మధురంగా సంభాషణ చేయండి. ప్రశ్న: నిరంతర యోగిగా అయ్యేందుకు ఏ జ్ఞానం చాలా సహయోగం చేస్తుంది? జవాబు: డ్రామా జ్ఞానము. గడిచిపోయిందంతా డ్రామాలో నిశ్చితము. కొద్దిగా కూడా స్థితి అలచడ్లోకి రాకూడదు. పరిస్థితి ఎలా ఉన్నా, భూకంపం వచ్చినా, వ్యాపారంలో నష్టం వాటిల్లినా ఏమాత్రం సంశయం ఉత్పన్నం అవ్వకుండా ఉండేవారినే మహావీరులు అని అంటారు. ఒకవేళ డ్రామాను గురించి యథార్థ జ్ఞానం లేకుంటే కన్నీరు కారుస్తూ ఉంటారు. నిరంతర యోగిగా అయ్యేందుకు డ్రామా జ్ఞానం చాలా సహాయపడుతుంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పతిత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని, పావన ప్రపంచం ప్రారంభం అవ్వనున్నదని పిల్లలు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అంతేకాకుండా పిల్లలైన మీకు మాత్రమే ఈ డైరెక్షన్ లేదా శ్రీమతం లభిస్తుంది. దీనిని ఎవరిస్తారు? అత్యంత ఉన్నతమైన భగవంతుడు. పతితుల నుండి పావనంగా అవ్వాలని అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానం మీ కొరకే. మిగిలిన వారంతా పతితులు. ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. వికారులను పతితులని అంటారు. తండ్రి వివరిస్తున్నారు, మీ జన్మ జన్మాంతరాలు ఒకరికొకరు దుఃఖాన్ని కలుగచేసుకుంటూ వచ్చారు. అందువల్లనే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖంను పొందుతారు. ఒకరినొకరు పతితులుగా చేసుకుంటారు. మేము పతితులమని పిలుస్తారు, కానీ పూర్తిగా బుద్ధిలో కూర్చోదు. ఓ పతిత పావన రండి అని కూడా అంటారు, కానీ పతితత్వాన్ని వదలరు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వటమేనని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. దీనిని అర్థం చేయించేవారు కూడా ఉండాలి కదా. అర్థం చేయించేవారు ఒకరే. ఇక మిగిలిన గురువులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరిని పావనంగా చేయలేరు. కేవలం ఒక జన్మ కొరకు మాత్రమే కాదు, జన్మ జన్మాంతరాలకు పావనంగా అవ్వాలి. మీలో కూడా జ్ఞానవంతులైన వారు చురుగ్గా ఉంటారు. డ్రామానుసారంగా అది నిశ్చితం. మీలో కూడా మహావీరత్వం ఉండాలి. అది తండ్రి స్మృతిలో ఉండటం ద్వారానే వస్తుంది. తండ్రి కూర్చుని చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఉదయాన్నే లేచి స్మృతి చేయండి బాబా అంటారు. స్మృతి చేసేందుకు ఆ సమయం చాలా మనోహరమైనది. ఆ సమయాన్ని ప్రభాత వేళ అని అంటారు. ఓ మనసా, ప్రభాత వేళలో రాముణ్ణి స్మరించమని భక్తి మార్గంలో కూడా అంటారు. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా ఆనందం కలుగుతుందని తండ్రి కూడా అంటారు. తండ్రి స్మృతిలో కూర్చుని ఎవరికి ఏ విధంగా అర్థం చేయించాలో ఆలోచించాలి. అమృత వేళలో వాయుమండలం చాలా శుద్ధంగా ఉంటుంది. పగలంతా వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు వికారి వాయుమండలం ఉంటుంది. ప్రభాత వేళలోనే సాధువులు, సన్యాసులు, భక్తులు మొదలైన వారంతా భక్తి చేస్తారు. వాస్తవానికి పగలు కూడా స్మృతి చేయవచ్చు. వ్యాపారం చేస్తున్నా ఎవరు ఏ దేవతను పూజిస్తూ ఉంటారో బుద్ధియోగం ఆ దేవతల వద్ద ఉంటుంది అని అంటారు. కానీ ఈ విధంగా ఎవరికీ ఉండదు. భక్తి మార్గంలో కేవలం దర్శనం చేసుకునేందుకు శ్రమ చేస్తారే కానీ లభించేది ఏమీ ఉండదు. వారు కూడా భక్తి చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా అవ్వవలసిందే. భక్తి మార్గంలో కూడా శివునికి బలిహారి అవుతారు. దాన్ని కాశీ కల్వట్ అని అంటారు. కాశీలోని కత్తుల బావిలో దూకి ప్రాణత్యాగం చేయుట. శివుని స్మరిస్తూ స్మరిస్తూ కత్తుల బావిలో దూకేస్తారు. శివునికి అర్పణమవుతారు. అది భక్తి మార్గంలోని బలి. ఇది జ్ఞాన మార్గంలోని బలి. రెండు కష్టమైనవే. భక్తి మార్గంలోని బలి ద్వారా ఏమీ లభించదు. అది ఎటువంటిది అంటే ఆత్మ తన శరీరాన్ని హత్య గావించు వంటిది. ఆత్మసో పరమాత్మ అని వారంటారు. ఆత్మాభిమానిగా ఒక్క తండ్రి మాత్రమే ఉంటారు. పరమాత్మను నేనొక్కడే అని వారు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మసో పరమాత్మ అని చెప్పటం అన్నిటికంటే పెద్ద పొరపాటు.
ఇది అసంభవం. తండ్రి చెప్తున్నారు, నేను పతితులను పావనంగా చేసేందుకే వస్తాను, వచ్చి ఇప్పుడు పావనంగా చేస్తున్నాను. ఇక డ్రామాలో ఏది జరగాల్సి ఉందో అదే జరుగుతుంది. భూకంపం వచ్చి ఇంటి కప్పు కూలిపోయిందనుకోండి, ఇది డ్రామాలో నిశ్చితమై ఉందని అంటారు. కల్పకృతం కూడా ఇలాగే జరిగింది. ఇందులో కొద్దిగా కూడా చలించాల్సిన అవసరం లేదు. డ్రామా జ్ఞానంపై పక్కాగా నిల్చోవాలి. ఇటువంటి వారినే మహావీరులని అంటారు. ప్రమాదాలు మొదలైనవి లెక్కలేనన్ని జరుగుతూ ఉంటాయి. అలాగని ఎవరిని రక్షించటం జరగదు కదా. ఇవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. డ్రామాలో ఇలాంటి పాత్ర ఏముంది? డ్రామాను గురించి తెలుసుకొని వారు దేహాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీరు కారుస్తారు. వారెప్పుడూ శివబాబాని స్మృతి చేయలేరు. ఎందుకంటే వారికి శివబాబా పట్ల ప్రీతి లేదు, సత్యమైన ప్రీతి లేదు. తండ్రిపై పూర్తి ప్రేమ ఉండాలి. మీరు కల్పకల్పం శివబాబా పట్ల ప్రీతి బుద్ధిగా అవుతారు. దేవతలకు తండ్రి పట్ల ప్రీతి ఉన్నట్లుగా ఎప్పుడూ అనరు. ఈ ప్రీతి వలననే వారు ఆ పదవిని పొందుకున్నారు. వారికి అక్కడ ఏమీ తెలియదు. ప్రీతిని జోడించేందుకు మొత్తం కల్పంలో మీకు పరమాత్మ గురించే తెలియదు. తండ్రి తమ పరిచయాన్ని ఇప్పుడే తెలిపారు. ఇతరుల సత్సంగాలన్నిటినీ వదిలి నా ఒక్కరితోనే జోడించండి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది తప్పక వినాశకాలమేనని పిల్లలైన మీకు తెలుసు. మనుషులు గాఢ అంధకారంలో ఉన్నారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని మీరిప్పుడు భావిస్తారు. స్మృతి చేయకుండా సతోప్రధానంగా అవ్వలేరు. సర్జన్గా తయారై తమలోని రోగాన్ని చూసుకోవాలి. మాకు తండ్రి చేతలో ఎంత ప్రీతి ఉందని శ్రీమతం ఆధారంగా స్వయాన్ని పరిశీలించుకోవాలి. అమృత వేళ తండ్రిని స్మృతి చేయుట చాలా మంచిది. ప్రభాత వేళ చాలా బాగుంటుంది. ఆ సమయంలో మాయా తుఫాన్లు రావు. రాత్రి 12 గంటల వరకు తపస్సు చేయటం వలన లాభం లేదు. ఎందుకంటే ఆ సమయం అశుద్ధమైనది. వాయుమండలం చెడుగా ఉంటుంది. అందువలన 1 గంట వరకు వదిలేయాలి. 1 గంట తర్వాత వాయుమండలం బాగుంటుంది. తండ్రి అంటారు, మీది సహజ రాజయోగం కనుక విశ్రాంతిగా కూర్చోండి. బాబాతో ఎలా సంభాషించాలో బ్రహ్మా బాబా తన అనుభవాన్ని వినిపిస్తారు. బాబా, ఇదంతా అద్భుతమైన డ్రామా. మీరే వచ్చి పతితులను పావనంగా చేస్తున్నారు. ప్రపంచమంతటినీ పరివర్తన చేసేస్తారు. ఇది చాలా అద్భుతం. తండ్రికి ఎలా ఆలోచన నడుస్తుందో పిల్లలకు కూడా అలాంటి ఆలోచనే రావాలి. ఈ విధంగా మనుషుల దుఃఖాన్ని దూరం చేయాలి. వారి నావను తీరానికి ఎలా చేర్చాలి? ఓ పతిత పావన రండి అని మీరు పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను. మీరిప్పుడు పతితంగా అవ్వకండి అని తండ్రి అంటున్నారు. పతితులుగా అయ్యి ఇక్కడికి వచ్చి సభలో కూర్చోకండి. అలా చేస్తే వాయుమండలాన్ని అశుద్ధం చేసిన వారవుతారు. బాబాకు తెలిసిపోతుంది. బొంబాయి, ఢిల్లీ మొదలైన చోట్ల ఈ విధంగా వికారాల్లోకి వెళ్ళి వచ్చి కూర్చునేవారు. అసురులు వచ్చి విఘ్నాలు వేసేందుకు కూర్చునేవారని గాయనముంది. వికారాలలోకి వెళ్ళేవారిని అసురులని అంటారు. వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. అలాంటి వారికి చాలా కఠినమైన శిక్షలుంటాయి. బాబా అన్ని విషయాలు అర్థం చేస్తున్నా తమను తాము నష్టపరుచుకోకుండా ఉండలేరు. అసత్యం కూడా చెప్తారు. లేనిచో వెంటనే బాబా మా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించమని రాయాలి. మీరు చేసిన పాపాలను రాయండి. అలా చేయకపోతే అవి ఇంకా వృద్ధి చెందుతూ పూర్తి రసాతలంలోకి పడిపోతారు. కొంతైనా పొందాలని వస్తారు, కానీ ఇంకా చెవులను కోసేసుకుంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమైన పాత్ర. ఇలాంటి అసురులు కల్పకృతం కూడా ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అమృతాన్ని వదిలి విషాన్ని తాగుతారు. తమను కూడా నష్టపరుచుకుంటారు, ఇతరులను కూడా నష్టపరుస్తారు. వాయుమండలాన్ని చెడిపేస్తారు. బ్రాహ్మణీలు కూడా అందరూ ఒకేలాగా లేరు. మహారథులు, అశ్వరులు అందరూ ఉంటారు. అంటే అన్ని రకాల వారు ఉంటారు. పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఎందుకంటే బాబా లభించారు. ఇంకేం కావాలి? మీ పిల్లలను మొదలైన వారిని తప్పకుండా సంభాళించాల్సిందే. బాబా, వీరందరూ మీ వారే, ఇక మీరే సంభాలన చేయండి, మేము మీ వారమయ్యాము అని అనరాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి అని తండ్రి వివరిస్తున్నారు. ఎలాంటి పతితమైన పనిని చేయకండి.
మొదటి విషయం కామము. వీరు నన్ను నగ్నం చేస్తున్నారు అని వచ్చి కాపాడమని ద్రౌపది కూడా పిలిచింది. ఎప్పుడైతే తండ్రి వినేందుకు వస్తారో అప్పుడే పిలిచింది. తండ్రి రాకముందు ఎవరు పిలవరు. ఎవరిని పిలుస్తారు? బాబా వచ్చారు కాబట్టి పిలుస్తారు. పతితం నుండి పావనంగా అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వాపస్ వెళ్ళాలి. అది ఈ సమయంలోనే. సర్వుల సద్గతి దాత, లిబరేటర్, ముక్తిదాత ఒక్కరే. ఇక్కడ దుఃఖముంది. సాధువులు, సత్పురుషులు మొదలైన వారెవ్వరూ సుఖంగా లేరు. అందరికీ ఏదో ఒక దుఃఖం, రోగం మొదలైనవి ఉండే ఉంటాయి. కొందరు గురువులు అందులుగా, కుంటివారిగా కూడా ఉంటారు. అలాంటి పని ఏదో చేశారు కనుకనే గుడ్డివారిగా, కుంటివారిగా మొదలైన వారిగా అవుతారు. సత్యుగంలో ఇలాంటి వికలాంగులు ఎవరు ఉండరు. మనుషులు అర్థం చేసుకోలేరు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారు. తండ్రియే జ్ఞానసాగర్లు, పతిత పావనులు. మిగిలిన వారందరూ భక్తులు. భక్తి మార్గమే వేరు. అది మెట్లు దిగే మార్గం. క్రిందకు దిగుతూ జీవన బంధనంలోకి వచ్చేందుకు 84 జన్మలు పడుతుంది. అయితే మళ్ళీ జీవన్ముక్తులుగా అయ్యేందుకు 1 సెకండ్ మాత్రమే చాలు. అది కూడా తండ్రి ఇచ్చే మతానుసారం నడుచుకుని తండ్రిని స్మృతి చేస్తేనే జీవన్ముక్తులు అవుతారు. నెంబర్ వారుగా ఉంటారు కదా. ఫలానా టీచర్ లభిస్తే బాగుంటుందని అంటారు. అనగా వారు స్వయం బలహీనంగా ఉన్నారని అర్థమవుతుంది. అందుకే 2 లేదా 4 మాసాల వరకు ఫలానా టీచర్ను పంపమని అంటారు. ఇది కూడా పొరపాటేనని బాబా అంటారు. తండ్రి ఇంత సహజమైన విషయాన్ని వివరిస్తున్నా మీరెందుకు బ్రాహ్మణులను జ్ఞాపకం చేసుకుంటారు? కేవలం తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పండి. ఇతరులకు కూడా అర్థం చేయించండి. అంతే. ఇందులో బ్రాహ్మణి వచ్చి ఏం చేస్తుంది? ఇది సెకండ్లోని మాట. మీరు వ్యాపార వ్యవహారాల్లో దీన్ని మర్చిపోయినప్పుడు బ్రాహ్మణి మన్మనాభవ అని చెప్తుంది. బుద్ధిహీనులైన వారు అర్థం చేసుకోకపోవటం వలన మంచి బ్రాహ్మణి కావాలని అంటారు. మీకు జ్ఞానం లభించింది కదా. తండ్రిని, ఆస్తిని స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలేయండి. ఇది మా సేవా కేంద్రం. ఇది వీరిది. ఈ జిజ్ఞాసు అక్కడికి ఎందుకు వెళ్తారు? ఇవన్నీ దేహాభిమానానికి సంబంధించినవి. అన్నీ శివబాబా కేంద్రాలే, మనవి కావు. ఫలానా వారు సేవా కేంద్రానికి ఎందుకు రారు అని మీకెందుకు అనిపిస్తుంది? ఎక్కడికైనా వెళ్ళని, ఎవరిని అడ్డుకోవద్దు అని బాబా సదా చెప్తారు. బీజం నాటకపోతే ఫలం లభించదని అర్థం చేసుకోగలరు కదా. భక్తి మార్గంలో కూడా దాన పుణ్యాలు చేస్తారు. మీరు భక్తి మార్గంలో పరోక్షంగా ఈశ్వరార్థం దానం చేసేవారు. అంతేకాకుండా సన్యాసులకు కూడా చాలా ఇచ్చేవారు. పేదవారికే దానం ఇవ్వటం జరుగుతుంది. ధనవంతులకు ఇవ్వరు. అన్నిటికంటే మంచి దానము ధాన్య దానము. అయితే చాలా దానము చేయటం ద్వారా మరో జన్మలో ఫలం లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. అందరికీ ఈశ్వరుడే ఫలాన్ని ఇస్తారు. సాధు, సన్యాసులు మొదలైన వారెవ్వరూ ప్రతిఫలాన్ని ఇవ్వలేరు. ఇచ్చేవారు తండ్రి ఒకరే. ఎవరి ద్వారా ఇచ్చినా అందరికీ ఇచ్చే దాత ఒక తండ్రే. వారు ఈశ్వరార్థంగా ఇచ్చిన మరుసటి జన్మలో మీకు దాని ప్రతిఫలాన్ని నేనే ఇప్పించానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కానీ ఇప్పుడైతే నేను డైరెక్ట్గా వచ్చాను. ఇప్పుడు మీకు 21 జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది. భక్తి మార్గంలో మృత్యు ఎదురుగా నిల్చుని ఉందని, అందువలన తమదంతా సఫలం చేసుకోమని ఎవరూ చెప్పరు. ఎవరు కావాలనుకుంటే వారు ఈ ఆత్మిక హాస్పిటల్ని తెరవండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇల్లు కట్టించేదా, అందులో ఈ హాస్పిటల్ తెరిచేదా అని కొందరు అడుగుతారు. తండ్రి అంటారు, ఈరోజు ఇల్లు కట్టించి రేపటికి మరణించారంటే అదంతా సమాప్తమవుతుంది. శరీరంపై నమ్మకం లేదు. అంతవరకు ఉన్న ఇంట్లోనే ఒక గది ఏర్పాటు చేసి అందులో ఆత్మిక హాస్పిటల్, ఆత్మిక కళాశాలను తెరవండి. అనేక మందికి కళ్యాణం చేసినట్లయితే చాలా ఉన్నత పదవిని పొందుతారు. నచ్చా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతం ఆధారంగా స్వయాన్ని ఇలా పరిశీలించుకోవాలి. ఈ వినాశకాలంలో నాకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉందా? ఇతర అన్ని సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యం జోడించానా? ఏదైనా వికర్మ చేసి ఎప్పుడూ అసురునిగా అవ్వటం లేదు కదా? ఈ విధంగా చెక్ చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ శరీరంపై ఏమాత్రం నమ్మకం లేదు. అందువలన సర్వస్వము సఫలం చేసుకోవాలి. స్థితిని ఏకరసంగా అచలంగా తయారు చేసుకునేందుకు డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని నడుచుకోవాలి. ఈరోజు వరదానము, పదే పదే ఓడిపోయేందుకు బదులు బలిహారమైపోయే మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ భవ. స్వయాన్ని సదా విజయీ రత్నంగా భావించి ప్రతి సంకల్పము మరియు కర్మం చేస్తే ఎప్పుడూ ఓటమి జరగదు. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు. ఒకవేళ పదే పదే ఓడిపోతూ ఉంటే ధర్మరాజు యొక్క దెబ్బలు తినాల్సి వస్తుంది. ఓడిపోయేవారు భవిష్యత్తులో హారాన్ని తయారు చేయవలసి వస్తుంది. ద్వాపరయుగం నుండి అనేక మూర్తులకు హారాలు ధరింపచేయాల్సి వస్తుంది. అందువలన ఓడిపోయేందుకు బదులు బలిహారమైపోండి. మా సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లయితే విజయులుగా అయిపోతారు. స్లోగన్, ఎప్పుడు అనే మాట బలహీనతను సిద్ధి చేస్తుంది. అందువలన ఎప్పుడో చేస్తామని కాదు, ఇప్పుడే చేయాలి. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఈ బేహద్దు స్టేజ్పై నేను ఒక ఆటగాడిని. ఈ స్థితి సదా హర్షితముఖులుగా ఉండే అనుభవం చేయిస్తుంది. విషయం ఏదైనా, ఎటువంటిదైనా, ప్రపంచంలోని వారు దేనినైతే ఆపదగా భావిస్తారో ఆటగానిగా అయి ఆట ఆడేవారు మరియు సాక్షిగా ఉండి చూసేవారు ఆ ఆపద యొక్క రూపాన్ని ఆటగా భావించి సహనశీలతా శక్తి ద్వారా మనోరంజనంగా అనుభవం చేస్తారు. ఓం శాంతి.